డాక్టర్ని తీసుకొచ్చి భాగ్యం శ్రీవల్లి ఆడించిన నాటకాన్ని బయటపెట్టించిన ధీరజ్ ప్రేమ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. శ్రీవల్లి నిజస్వరూపం రామరాజు చందు తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా శ్రీవల్లి అసలు కడుపుతో ఉందో లేదో అన్న విషయాన్ని బయట పెట్టాలని ఎంతగానో తాపత్రయపడిన నర్మద మీదకే శ్రీవల్లి కడుపు పోవడానికి కారణం తనేనన్న విషయం అయితే నింద వచ్చి పడుతుంది. వచ్చి పడేసరికి ఇంకా వల్లి అయితే నర్మద ముందు చాలా మంచిదాన్ని అని అనిపించుకోవడం కోసం రామరాజు వస్తే రామరాజు ముందైతే నాకు కడుపులో నొప్పిగా ఉంది హాస్పిటల్కి తీసుకువెళ్ళమన్నానని నింద మొత్తం తన మీదే వేసుకుంటుంది. నిజానికి అక్కడ జరిగిన విషయం ఏంటంటే వేదవతికి తెలుసు కదా వద్దు వద్దు అన్న బలవంతంగా తీసుకువెళ్ళిందని అదే మనసులో పెట్టుకుని వేదవతి కాస్త నర్మదను దూరం పెడుతుంది. అత్తయ్య నేను చెప్పేది వినండి అని చెప్పాను కానీ ఏం చెప్తావు అది అప్పటికీ వద్దు అని చెప్తూనే ఉంది. కావాలనే బలవంతంగా తీసుకుని వెళ్ళావు. ఇప్పుడు దాని కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది. అది ఎంతగానో బాధపడుతుంది. మీ మామయ్య గారు ఎంత ఆశపడ్డారో తెలుసా? తొందరలోనే ఈ ఇంటికి 3వ తరం వారసుడు రాబోతున్నాడు. నా కుటుంబం ఇంత పెద్దదవుతుందని అస్సలు అనుకోలేదు బుజ్జమ్మ అంటూ కన్నీళ్లు పెట్టుకుని ఎంతగానో సంబరపడ్డారు తెలుసా నర్మద. కానీ ఆయన ఆశలన్నీ అడియాసలు చేసేసావు నువ్వు అంటూ మాట్లాడేసరికి అత్తయ్య ప్లీజ్ అత్తయ్య నేను కావాలని చేయలేదు అత్తయ్య. అత్తయ్య దీని వెనక ఏదో మోసముంది అత్తయ్య అనగాని ఏం మోసముందే? కడుపుతో ఉంది అని ఇన్ని రోజులు కూడా దాన్ని కుదురుగా ఉండనివ్వలేదు. పచ్చి కూరగాయలంటూ అవంటూ ఇవంటూ దాన్ని అసలు ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఇప్పుడేమో దాని కడుపులో ఉన్న బిడ్డనే ప్రాణాలు తీసేశావు. నాకు తెలిసి నిజంగా అది వాళ్ళమ్మ చెప్పినట్టుగా తను కడుపుతో ఉండడం నీకు నిజంగా నచ్చలేదు కదా అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? వల్లి యొక్క కడుపుతో ఉంటే మేము కుళ్ళుకునే వాళ్ళంలా కనిపిస్తున్నావా? ఎందుకు కనిపించట్లేదు? మీ ఇద్దరూ అలానే కదా చేశారు అని చెప్పనేసరికి అత్తయ్య మీరు మమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నింద నా మీద పడింది. నిజంగా వల్లి యొక్క కడుపుతో ఉందో లేదో తెలుసుకోవడం కోసమే నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. కానీ నిజానికి అక్కడ ఏదో జరిగింది అత్తయ్య. అది మన కంటికి కనిపించట్లేదు. ఏం కనిపించట్లేదే? ఇప్పుడు వల్లి బాధపడుతుంది, పెద్దోడు బాధపడుతున్నాడు, ఇటు మీ మామయ్య బాధపడుతున్నారు. నేను బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. నా మంచి కోడలు, నా గవర్నమెంట్ కోడలు అంటూ నిన్ను ఎంతగానో సపోర్ట్ చేసినందుకు ఇంత బాగా రుణం తీర్చుకుంటామని కలలో కూడా అనుకోలేదు అని చెప్పి ఇంకా బుజ్జమ్మ కాస్త ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఉండేసరికి వల్లి వాళ్ళంతా కూడా గదిలో ఉంటారు. నర్మద ఏడ్చుకుంటూ బయటకు వచ్చేస్తుంది. అది చూసి వల్లి వాళ్ళు తెగ నవ్వుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా పక్క నుంచి ఇటు ప్రేమ ఇటు ధీరజు ఇద్దరు కూడా గమనిస్తూనే ఉంటారు. ఎందుకు వల్లి యొక్క కడుపు పోయినా సంతోషంగా ఉంది ధీరజ్. దీని వెనక ఏదో మర్మం ఉందని నాకు అనిపిస్తుంది. అదే నాకు అనిపిస్తుంది ప్రేమ. నిజానికి వదినకి ఏదైనా చిన్న అనుమానం వచ్చినా అది క్లారిటీ వచ్చేంత వరకు వదిలిపెట్టదు. కానీ వదిన అమ్మ అన్నట్టుగా అలా చేసే మనిషి కాదు. కానీ శ్రీవల్లి వదిన మీద నాకు నమ్మకం లేదు. ఇంట్లోకి రావడం కోసం ప్రెగ్నెంట్ అని నాటకం ఆడారేమో అని మీకొచ్చిన అనుమానమే నాకు వస్తుంది. కానీ ఇప్పుడు ఏం లాభం? తీసుకువెళ్ళి కడుపు ఉందో లేదో చెక్ చేయించలేం కదా. అబార్షన్ అయిపోయింది కదా. అసలు దీనికి పునాది లేపింది ఎవరు? ఆ డాక్టర్ దగ్గరికే వెళ్ళి మనం అసలు విషయం ఏంటో తెలుసుకుంటే మనకు క్లారిటీ వచ్చేస్తుంది కదా అనగాని నిజమే. అదైతే మనం నిజంగా తేల్చుకోవాల్సిందే. అసలు వల్లి యొక్క కడుపుతో ఉందో లేదో తెలుసుకోవాలి ధీరజ్. అప్పుడు కడుపుతో ఉంటే ఇప్పుడు కడుపు పోయింది అనుకుందాం. అసలు అప్పుడే కడుపుతో లేకపోతే ఇన్ని రోజులు నాటకమాడి ఈ నాటకం ఎక్కడ బయట పడిపోతుందో అన్న ఉద్దేశంతో
కావాలని ఇలా ప్లాన్ బెడ్స్ కొట్టి నర్మదా అక్క మీదే నింద వేశారు అని మనం నిరూపించగలం. ఎప్పుడు అత్తయ్య నర్మదా నర్మదా అంటూ నర్మదాని ఎంతో ప్రేమగా పలకరించేవారు. ఇప్పుడు నర్మదక్క ఒంటరి అయిపోయింది. అత్తయ్య అసహించుకుంటుంటే నర్మదక్క అస్సలు తట్టుకోలేదు ధీరజ్ అనగానే. ఇంకెందుకు ఆలస్యం, పద వెళ్దాము అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా ఇంతకు ముందు ఏ హాస్పిటల్లో చూపించామో, పలానా హాస్పిటల్ కదా, అక్కడికే వెళ్దాం పద. ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా డైరెక్ట్గా డాక్టర్ గారిని కలవాలి అంటే కలవనివ్వరు కదా, ఓపీ రాయించుకోవాలి కదా. ఇంకా ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా వెళ్ళి ఓపీ రాయించుకుంటారు. ఏంటి అనగానే, మాకు పెళ్ళయి చాలా కాలం అయింది, పిల్లలు లేరు, మేడం గారు బాగా చూస్తారని విన్నాము, అందుకే డాక్టర్ గారితో ఒకసారి మాట్లాడదామని వచ్చాము అని చెప్పడంతో సరే అని ఓపీ రాయించుకుని వెళ్ళి కూర్చుంటారు. డాక్టర్ గారు పిలవడంతో ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి కూర్చుని డాక్టర్ వంకే చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండేసరికి ఆల్రెడీ ప్రేమ ధీరజు ఇంతకు ముందు వచ్చారు కదా, ప్రేమ మళ్ళీ రెండోసారి కూడా వచ్చింది. ఇంకా డాక్టర్ వంక ఎదురుగా కూర్చుని గెడ్డం కింద చేయి పెట్టుకుని అలా చూస్తూ ఉంటుంది ప్రేమ. అయితే చెప్పండి, మీకు పెళ్ళై ఎంతకాలం అయింది అనగానే, నా గురించి ఎందుకు లేదు డాక్టర్, మనం వేరే విషయం గురించి మాట్లాడుకుందామని చెప్పనేసరికి, వేరే విషయమా? వేరే విషయం ఏంటి? మీకు పెళ్ళయి చాలా కాలం అయింది, పిల్లలు పుట్టలేదని కదా మీరు ఇక్కడ రాశారు అని చెప్పాను. కానీ అలా చెప్తేనే కానీ లోపలికి పంపించరు కదా డాక్టర్, అందుకోసమని అలా చెప్పి ఓపీ రాయించుకుని వచ్చాం. కానీ చెప్పండి, నిజం చెప్తే బాగుంటుంది, లేదంటే మాత్రం మేము ఎంతకైనా తెగించి వెళ్ళగలం. అసలే నా భర్త సిఐడిలో సీక్రెట్ ఆపరేషన్లో వర్క్ చేస్తున్నాడు. తన జాబ్ విషయం బయటికి చెప్పడు, అందుకే ఎప్పుడూ మఫీలో తిరుగుతూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళు ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తే తీగలాగి డొంక అంతా కదిలించి వాళ్లను కటకటాలి పాలు చేయడం నా భర్త హాబీ. ఇలాగే చాలా మంది చేశారు, చాలా మంది తాట తీశారు. నిజం చెప్తే బాగుంటుంది డాక్టర్, ఆయన ఎవరి గురించో మీరెందుకు మీ జాబ్ని రిస్క్లో పెట్టుకోవడం, చెప్పండి డాక్టర్ అని చెప్పనేసరికి, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? నర్స్ అనగానే గబగబా ప్రేమ వెళ్ళి అక్కడే ఉన్న కత్తి తీసి తన పీక మీద పెడుతుంది. ఏంటమ్మా ఏం చేస్తున్నావు అనగానే, మీరిప్పుడు నిజం చెప్పలేదనుకో డాక్టర్, నేను ఏం చేసైనా సరే నీ చేత నిజాలు తెప్పిస్తాను. నా భర్త పోలీస్ అయ్యుండొచ్చు, కానీ ఇలా నిజాలు తీయడంలో నా భర్తకు నేను తోడుగా ఉంటాను, చెప్పండి అనగాని. ఏం చెప్పాలి అనగానే, 1 నెల రోజుల క్రితం శ్రీవల్లి కళ్ళు తిరిగి పడిపోయింది, గుర్తుంది కదా, తీసుకుని వచ్చాము. అప్పుడు తను ప్రెగ్నెంట్ అని చెప్పారు, చెప్పండి అనేసరికి, అవును తను ప్రెగ్నెంటే అని చెప్పాను. కానీ నిజం చెప్పండి డాక్టర్, అబద్ధం మాత్రం చెప్పకండి, మాకు అనుమానాలే ఉన్నాయి. తను కడుపుతో లేదని మాకు ఎప్పటి నుంచో అనుమానం. నేను ఇలా బండి మించి పడిపోవడంతో కడుపు పోయింది అంటూ రాద్ధాంతం చేసి మా అక్క మీద నింద వేసింది. మీరు గనక ఇప్పుడు అబద్ధం చెప్తే ఈ కత్తి మీ గొంతులో దించి సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఆ సీసీ కెమెరా కూడా పీకేసే ధీరజ్ అని చెప్పాను. కానీ అయినా మేము నా డ్యూటీలో ఇవన్నీ కామనే, ఏదో ఒక చేసి ఏదో ఒక నేరం ఈవిడ మీద మోపి నేను ఇక్కడి నుంచి తప్పించుకోగలను అనగానే, వద్దు వద్దు నాకు పిల్లలున్నారు, ప్లీజ్ వద్దు అనగానే, అయితే నిజం చెప్పండి అనగానే, చెప్తాను. మీరు ఆ రోజు శ్రీవల్లిని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడే తను ప్రెగ్నెంట్ కాదు, కానీ వాళ్ళమ్మ నా కాళ్ళు పట్టుకుని కడుపుతో ఉంది అని చెప్పండి, నా కూతురు కాపురం నిలబెట్టండి అంటూ నన్ను బ్రతిమాలేసరికి, సరే ఒక్కసారి కదా అబద్ధం ఆడడం, తర్వాత విషయం తర్వాత చూసుకుందాంలే అన్న ఉద్దేశంతో తను కడుపుతో ఉందని అబద్ధం చెప్పాను. చెప్పిన తర్వాత కొన్ని రోజులకి నిన్ను మరియు ఇంకొక అమ్మాయిని తీసుకుని ఆ వల్లి మళ్ళీ హాస్పిటల్కి వచ్చింది కదా, వచ్చినప్పుడు అసలు విషయం బయట పెట్టాను. ఇదంతా మీ అమ్మ ఆడిస్తున్న నాటకం, నువ్వు నిజంగా కడుపుతో లేవు, మీ అమ్మ నా కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడడం వల్లే నేను చెప్పాను అని చెప్పి అమ్మాయికి చెప్పడంతో ఆ అమ్మాయి మళ్ళీ నా ముందు ఏడ్చింది. దయచేసి నా కాపురం నిలబెట్టండి అని చెప్పనగానే వేరే అమ్మాయి స్కానింగ్ రిపోర్ట్స్ని కాస్త తీసుకొచ్చి
తనకి ఇచ్చాను, అదే మీ ఇంట్లో చూపించింది. మరి ఇప్పుడు ఏం జరిగింది అనగానే, ఇప్పుడు వేరేలా జరిగింది డాక్టర్ అని చెప్పి మొత్తం విషయం చెప్తుంది. అదేంటి, తను అసలు కడుపుతోనే లేనప్పుడు కడుపు ఎలా పోతుంది అని చెప్పనగానే, ప్లీజ్ డాక్టర్, నేను ఇలా మిమ్మల్ని అన్నందుకు క్షమించండి, కానీ వీళ్ళు చేసిన మోసానికి మా అక్క బలవుతుంది. మా అక్క అసలే చాలా బాధపడుతుంది. తను ఎన్నో కుట్రలు చేసింది. మా ఇంట్లో ప్రతి ఒక్కటి సమస్యగా తీసుకొచ్చింది. ప్రతి సమస్యను పరిష్కరిస్తున్న నా తోటి కోడలైన మా అక్క ఇప్పుడు వాళ్ళ వల్ల ఇబ్బందుల పాలవుతుంది. వాళ్ళు చేసిన తప్పుకి మా అక్కనెందుకు బలి తీసుకోవాలి? మీరు ఇంటికొచ్చి ఈ నిజం చెప్తే మీకు మేము రుణపడి ఉంటాము. అయినా మీరు అబద్ధం చెప్పారు అన్నందుకే మాకు కోపం వచ్చింది. దయచేసి ఇంటికొచ్చి నిజం చెప్పండి డాక్టర్ అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా ఆ డాక్టర్ని కాస్త ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా ప్రేమ లోపలికి వచ్చి వల్లి అక్క అని చెప్పి లోపలికి వల్లిని పిలుస్తుంది. ఏంటి ప్రేమ ఏంటి అనగానే చెంప పగలగొడుతుంది. ఏంటి ప్రేమ, పెద్దదాన్నని కూడా చూడకుండా నా చెంప పగల కొడుతున్నావు? అసలే అబార్షన్ జరిగి నేను ఎంతో బాధపడుతున్నాను అనగానే, కడుపు లేకుండా అబార్షన్ కూడా జరుగుతుందా బాబు అక్క అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు? కడుపు లేకుండా అబార్షన్ జరగడం ఏంటి అనగానే, అవునత్తయ్య, అసలు వల్లి వదిన వల్లి అక్క కడుపుతో ఉంటేనే కదా అబార్షన్ జరగడానికి. బండి మీద నుంచి పడిపోయిన నర్మదక్కకి ఏ చిన్న గాయం తగలలేదు. వల్లి అక్క కడుపులోని బిడ్డే చనిపోయిందంటే మీరంతా నమ్మేసి పాపం నర్మదక్క మీద నిందలు వేసి తనను బాధ పెట్టారు. అసలు నిజానికి తను కడుపుతోనే లేదని చెప్పించడానికే నేను ఇలా చెప్తున్నాను అనేసరికి, అబద్ధం, నేను కడుపుతో ఉన్నాను, ఆ డాక్టర్ గారే కదా చెప్పారు అనగాని, ఏ డాక్టర్ వదినా, ఈ డాక్టర్ గారేనా అంటూ ధీరజ్ కాస్త రండి డాక్టర్ అని చెప్పనేసరికి డాక్టర్ని తీసుకుని లోపలికి వస్తారు. నమస్కారం అండి అని చెప్పనేసరికి రామరాజు ఎదురుగుండా ఉంటాడు. నమస్కారం అమ్మా అని చెప్పనగానే, మీరంతా నన్ను క్షమించాలి. నిజానికి ఈ అబద్ధం నేను కావాలని చెప్పింది కాదు. ఆ రోజు ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయి ఉండగా వాళ్ళమ్మ నా దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిమాలింది. నా అల్లుడు నా కూతుర్ని వదిలేస్తున్నాడు, దయచేసి నా కూతురు కాపురాన్ని నిలబెట్టండి. తనకు పిల్లలు పుట్టరని తెలిసే నా అల్లుడు తనని వదిలించుకోవాలని ట్రై చేస్తున్నాడు అని చెప్పింది. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకైతే తెలియదు, కానీ ఒక ఆడపిల్ల కాపురం ఎందుకు తెలిసి పోగొట్టడం? కొన్ని రోజులు వాళ్ళు ఎలాగా అన్యోన్యంగా ఉంటే మళ్ళీ తను ప్రెగ్నెంట్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో, ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టాలి అన్న ఉద్దేశంతోనే నేను సరే అని ఒప్పుకుని తను ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాను. ఆ విషయం ఆ అమ్మాయికి కూడా ఒక వారం రోజుల తర్వాత చెప్పాను. అయినా సరే తను నిజం చెప్తాను, ఇంటి దగ్గర చెప్తాను అంటూ ఇన్ని రోజులు మేనేజ్ చేసుకొచ్చింది. ఇప్పుడేదో చిన్న యాక్సిడెంట్ అయ్యి బండి మీద నుంచి పడిపోవడంతో ప్రెగ్నెన్సీ పోయింది అని చెప్పిందంట. అదంతా అబద్ధం. అసలు తనకు కడుపే లేనప్పుడు బండి మీద నుంచి పడిపోయినప్పుడు ఎలా ప్రెగ్నెన్సీ పోతుంది? అదంతా వాళ్ళమ్మ ఆడించిన నాటకం అయ్యుండొచ్చు. వాళ్ళమ్మ మామూలుది కాదు. చాలా దారుణంగా రోజు నన్ను బ్రతిమలాడడం వల్లే అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నన్ను క్షమించండి. నేను పనిచేసేది డాక్టర్ వృత్తి అయినా నేను నీతి న్యాయమని ఉంటే సరిపోయేది. ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. అందరూ నన్ను క్షమించాలి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పక, నువ్వు అసలు కడుపుతోనే లేనప్పుడు బండి మీద నుంచి పడిపోవడంతో కడుపు పోయింది అని ఎందుకు చెప్పావు? చెప్పక అని చెప్పనేసరికి ఆ డాక్టరు అని చెప్పింది కూడా అబద్ధమే అయ్యుంటుంది. అస్తమాను స్వేపరు అది ఇది అని మాట్లాడుతుంది కదా, ఏ తుడుచుకుని దాన్నో తీసుకొచ్చి డాక్టర్ కింద నాటకం ఆడించి ఇదంతా చేయించుండొచ్చు అని చెప్పనేసరికి, ఏంటి వల్లి, ఏం మాట్లాడవేంటి అంటూ చందు చెంప పగలగొడతాడు. అది బా, నన్ను క్షమించు బా, నేను అనగాని నీకు ఆల్రెడీ చెప్పాను,
నిన్నసలు నేను ఇంట్లోకే రానివ్వను. ఈ కడుపు నాటకంతో నువ్వు ఇంట్లో అడుగు పెట్టావు, ఈ కడుపు అబద్ధమని తెలిస్తే నిన్ను వదిలేస్తాను అని చెప్పి, అయినా సరే నువ్వు కడుపు అబద్ధమని తెలిసినా ఇంకా అదే అబద్ధాన్ని కొనసాగించి ఇప్పుడు నర్మద మీద నింద మోపాలని చూస్తున్నావా? ఏంటి వల్లి, ఏంటిదంతా అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావురా పెద్దోడా? తనను వదిలేయడం ఏంటి? అసలు వల్లి ఏం తప్పు చేసింది? చెప్పమ్మ వల్లి, అసలు కడుపు లేకుండా కడుపుతో ఉన్నని మీ అమ్మ అబద్ధం ఎందుకు ఆడించింది? నీకు కడుపు రాకుండా కడుపు వచ్చిందని ఎందుకు అంత పెద్ద అబద్ధం ఆడి మా అందరి జీవితాలతో ఎందుకు ఆడుకున్నావు? మా అందరి సంతోషాన్ని ఎందుకు అడియాసలు చేశావు? చెప్పు వల్లి అని చెప్పనేసరికి, ఎలా చెప్తుంది నాన్న? చెప్పలేదు. ఎందుకంటే ఇది అసలు ఇంట్లో అడుగు పెట్టడానికే అర్హత లేనిది. దీన్ని నేను శ్రీరామనవమి రోజునే పుట్టింట్లో వదిలేసి వచ్చాను. ఇది మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టడం కోసం తక్కువ డ్రామాలు ప్లే చేయలేదు. నాకు ప్రమాదం తలపెట్టి ఆ ప్రమాదానికి సేవలు చేసి నా ఇంట్లో అడుగు పెట్టాలని చూసింది. అది వర్కౌట్ కాలేదు. ఇంకా వర్కౌట్ కాక చివరికి ఇలా ప్లాన్ చేసి కడుపు లేకుండానే కడుపుతో ఉన్నాను అని అబద్ధం చెప్పింది అని చెప్పనేసరికి నమ్మలేకపోతున్నాను రా. ఇదంతా ఎందుకు చేసింది వల్లి? అసలు ఎలా చేయాల్సిన పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇంకా శాశ్వతంగా పుట్టింట్లోనే పడుండాల్సిన పరిస్థితి వస్తుందేమో, ఎక్కడ తన జీవితం నాశనం అయిపోతుందని అబద్ధాలు చెప్పి మోసాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఎందుకు పెద్దోడా పుట్టింట్లో ఉండాల్సిన పరిస్థితి ఏంటి? వల్లి ఏం తప్పు చేసిందని నువ్వు పుట్టింటికి పంపించేశావు? చెప్పు పెద్దోడా, అసలు వల్లిని ఎందుకు పుట్టింటికి తీసుకెళ్లి వదిలేసావో అనగానే, అమూల్య జీవితం నాశనం చేస్తే ఇలాంటి దానితో ఎవరైనా కలిసి ఉంటారా నాన్న? ఏంటి పెద్దోడా ఏమంటున్నావు? అమూల్య జీవితం నాశనం చేయడం ఏంటి? అవును నాన్న, అమూల్యకు విశ్వకు మధ్య ప్రేమ రాయబారం నడిపింది ఇదే ప్రేమ రాయబారం నడిపి ప్రతి క్షణం అమూల్యను తన మాటలతో మెస్మరైజ్ చేసి మొత్తానికి అమూల్య మనసుని మార్చి ఆ విశ్వను ప్రేమించేటట్టు చేసింది. అంతేకాదు నాన్న, తెల్లవారితే పెళ్ళనగా ముందు రోజు రాత్రి అమూల్యను తీసుకుని వెళ్ళి ఆ విశ్వగాడికి అప్పగించిందే ఈ వల్లి వీళ్ళమ్మ. ఇద్దరు కలిసే మోసం చేశారు నాన్న. వీళ్ళ కుటుంబమే ఒక మోసకరమైన కుటుంబం. అందుకే తినని తీసుకెళ్ళి ఆ రోజే ఎప్పుడైతే అమూల్య ఈ విషయం చెప్పిందో అప్పుడే దాన్ని చెంప పగలగొట్టి ఇంట్లో పూజ జరుగుతున్నా గాని నేను దీన్ని తీసుకెళ్లి పుట్టింట్లో వదిలేసి వచ్చాను. అంతేకాదు నాన్న, ఆ రోజు ప్రేమ నగలు పోయాయి అని చెప్పి నేనే దాచిపెట్టానని తిరుపతి మామయ్య తీసుకొచ్చి ఇచ్చాడు కదా, అది తీసుకొచ్చి ఇచ్చింది తిరుపతి మామయ్య కాదు, వల్లి దొంగతనం చేసింది. వీళ్ళకి అసలు ఆస్తి పాస్తులు ఏమీ లేవు నాన్న. అవన్నీ అబద్ధాలు, మోసాలు. ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టడం కోసం ప్రతి ఒక్కటి అబద్ధమే, ప్రతి ఒక్కటి మోసమే, ప్రతి మాట మోసకరమైన మాటే అని చెప్పనేసరికి నమ్మలేకపోతున్నాను రానగానే, వీళ్ళు పెళ్లికి ముందే నా దగ్గర 10 లక్షల రూపాయలు అప్పుగా సేటు దగ్గర తీసుకుని మరీ ఇచ్చాను నాన్న. అలా ఇస్తే నన్ను ఎంత టెన్షన్ పెట్టారో తెలుసా? ఒకానొక టైంలో సేటు వచ్చి నన్ను డబ్బులు అడుగుతుంటే నా ప్రాణాలు తీసుకోవడానికి కూడా నేను వెనకాడలేదు. అంత స్ట్రగుల్ అనుభవించాను నేను వీళ్ళ వల్ల. అయినా సరే వీళ్ళ బుద్ధి మాత్రం మారలేదు. అంతేకాదు నాన్న, ఇది ఎంఏ ఇంగ్లీష్ చదివానని పెద్ద గొప్పగా చెప్పింది కదా, ఇది చదివింది 7వ తరగతి వరకు. కానీ మన ముందు గొప్పగా వీళ్ళు ఎంతో గొప్పోళ్ళు అని చెప్పడం కోసం ఎంఏ ఇంగ్లీష్ అని చెప్పి ఫేక్ సర్టిఫికెట్లు తీసుకొచ్చి ఇచ్చారు నాన్న. పోనీ అప్పుడైనా నిజం చెప్తే సరిపోయేది కదా. నీ ఫ్రెండ్ స్కూల్లో నువ్వు రికమెండేషన్ చేసి నీ కోడల్ని పంపిస్తే వాళ్ళు నాకు ఫోన్ చేసి పిలిచి మరి ఈ సర్టిఫికెట్స్ ఫేక్ సర్టిఫికెట్లు, ఇది వేరే అమ్మాయి సర్టిఫికెట్ల మీద నేమ్ మార్చి మరి ఇచ్చేశారు అని చెప్పారు నాన్న. ఏం చెయ్యాలి దీన్ని? అప్పటికీ క్షమించాను. ఎప్పుడైతే అమూల్య విషయం బయట పడిందో దీన్ని ఇంకా నేను క్షమించకూడదు, ఇలాంటిది నా భార్యగా అస్సలు ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే దీన్ని పుట్టింటికి పంపించేశాను. మళ్ళీ దీంట్లో అడుగు పెట్టడం కోసం ఇన్ని
నాటకాలాడి లేని కడుపు ఉందని చెప్పి పాపం ఆ కడుపు నర్మద వల్లే పోయింది అని రుజువు చేయడం కోసం వీళ్ళంతా ఇంత పెద్ద ప్లాన్ చేస్తారని కలలో కూడా అనుకోలేదు నాన్న. దీనికి ఆల్రెడీ చెప్పాను, నువ్వు ఇంకొకసారి ఏ చిన్న తప్పు జరిగినా మోసం చేస్తున్నావని తెలిసినా మెడపట్టి బయటకు గెంటేస్తానని చెప్పి. అయినా సరే దీనికి ఏ మాత్రం భయం లేకుండా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది అని చెప్పి రామరాజు ముందు ఇంకా చందు మొత్తం విషయాలన్నీ బయట పెట్టేస్తాడు. అది కాదు బా అని చెప్పాను కానీ చెంప పగల కొడతాడు. చీ నోర్మి, ఇంకా నువ్వు నాకు ఎలాంటి సంజాయిషి చెప్పాల్సిన పని లేదు. అసలు నువ్వు ఈ ఇంట్లో ఉండడానికే పనికిరావే. నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వను. నువ్వు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉంటే నేను అస్సలు ఊరుకోను అంటూ ఎంతగానో తిడతాడు. తిట్టేసరికి అది కాదు బా, ప్లీజ్ బా, నన్ను అర్థం చేసుకో బా, ప్లీజ్ బా, అదంతా కావాలని చేయలేదు బా, ప్లీజ్ బా అని ఎంతగానో బ్రతిమాలుతున్నా కానీ ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండొద్దు. నేను వెంటనే పోలీసులకి ఫోన్ చేసి నువ్వు చేసిన చీటింగ్ పనులన్నీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత నీ ఇష్టం అని చెప్పనేసరికి అది కాదు బా అని చెప్పాను కానీ వెళ్తావా వెళ్ళవా, ఇక్కడే ఉండిపోతావా, ఒక్క క్షణం ఇక్కడ ఉన్నా నేను నిన్ను ఉండనివ్వను, నిన్ను బ్రతకనివ్వను, వెళ్ళిక నుంచి అని చెప్పాను కానీ ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంకా చందు అక్కడే కూలబడిపోతాడు. రామరాజు కూడా అలాగే కుర్చీలో కూర్చుని పడిపోతాడు. నాన్న నాన్న అంటూ ఇంకా ఒక పక్క ధీరజు మరొక పక్క చందు ఇద్దరు కూడా కూర్చుంటారు. నన్ను క్షమించరా పెద్దోడా అని చెప్పాను కానీ ఎందుకు నాన్న, నువ్వేం తప్పు చేసావో అనగాని ఇలాంటి మోసగత్తిని నీ జీవితంలోకి తీసుకొచ్చింది నేనే కదరా అని చెప్పనేసరికి నువ్వేమీ కావాలని చేయలేదు కదా, నాకు తగ్గ అమ్మాయి కోసం వెతికావు, తగ్గ అమ్మాయి దొరికింది కదా అని 3 ముళ్ళు వేయించేశావు. అంతకు మించి ఏం జరిగింది? ఏం జరగలేదు కదా. కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికైనా ఈ వల్లి మోసం బయటపడింది. లేదంటే మాత్రం ఇప్పటికీ వల్లి మోసం బయట పడకపోతే ఇంకా ఇంకా మన కుటుంబం మోసపోతూనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అమ్మా నర్మదా, తప్పుగా అనుకోకమ్మా, నిజంగా నువ్వే వల్లిని తీసుకెళ్ళి పడేయడం వల్లే కడుపు పోయింది అని నేను కూడా ఒక రకంగా నీ మీద కోపంగానే ఉన్నాను. నేను ముందు నుంచి అనుమాన పడుతూనే ఉన్నాను మామయ్య. వాళ్ళు ఎలాంటి వాళ్ళో మాకు తెలుసు. మొదటి నుంచి కూడా వల్లి వాళ్ళ కుటుంబం గురించి మేము ఎంక్వైరీలు చేస్తూనే ఉన్నాము. కానీ మీకు చెప్తే మీరే ఏరుకోరి వల్లి అక్కని ఇంటికి తీసుకొచ్చారు కాబట్టి మీరు బాధపడతారు అని ఆ బాధ మేము చూడలేకే కావాలనే మేము అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ రోజు కూడా వల్లి అక్కతో ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం, వల్లి అక్క నీలో మార్పు రావాలి, మార్పు రాకపోతే కుదరదు, నువ్వు మారాలి మారాలి అంటూ ఎన్నోసార్లు చెప్పాము. అయినా సరే వల్లి అక్క మా మాట పెడచెవును పెట్టింది. వాళ్ళమ్మ ఏదైతే చెప్పిందో అది మాత్రమే వినడానికి సిద్ధపడింది. అది మాత్రమే విని దాని ద్వారానే తన నడవడికను మార్చుకోవాలనుకుందే తప్ప వాళ్ళమ్మ చెప్పింది మాత్రం వినిపించుకోలేదు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా క్షమించరా పెద్దోడా అంటూ ఇంకా పెద్దోడినైతే క్షమాపణ అడుగుతాడు రామరాజు. నీ తప్పేమీ లేదు నాన్న, నువ్వు నాకు జీవితం ఇవ్వాలనుకున్నా, నా జీవితం ఎలా అయిపోయింది అంతే, అంతకు మించి ఏమీ లేదు నాన్న. మీరు బాధపడకండి, మీరు బాధపడితే నేను సంతోషంగా ఉండలేను. మీరు బాధపడకండి నాన్న, మీరు లేరా, తమ్ముళ్ళు అందరూ ఉన్నారు కదా, చాలు, నాకు భార్య అవసరం లేదు. అయినా అలాంటి మోసం చేసే దాంతో ఉండడం కంటే ఇలా ఒంటరిగా ప్రశాంతంగా మన రైస్ మిల్లు చూసుకుంటూ మనశ్శాంతిగా ఉండడమే నయమని నాకు అనిపిస్తుంది నాన్న. దయచేసి మళ్ళీ తనని ఇంట్లోకి తీసుకురావాలని, తనతో మాట్లాడాలని ఎవ్వరు కూడా ట్రై చేయొద్దు, అది గుర్తుపెట్టుకోండి అన్నట్టు ఇంకా మాట్లాడేసరికి ఎవరు తీసుకొస్తారా, అలాంటి దాన్ని మన ఇంటి గడప లోపలికి కూడా రానివ్వము అని చెప్పి ఇంకా రామరాజు ఇటు బుజ్జమ్మ అంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్